హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ముట్టుకుంటే అగ్గి పుడుతుంది. బీఆర్ఎస్ లో మరో సెంటిమెంట్ వార్. తెలంగాణ రాజకీయాల్లో చూసినట్లయితే మరో యుద్ధానికి తెర లేపనుందా అంటే అవునని అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరియు వాటికి సంబంధించిన సంఘటనలు చూసినట్లయితే అది అవునని అనుకోవచ్చు. మరి దానికి సంబంధించిన కారణాలు ఏంటో ఒకసారి వీడియోలో చూద్దాం. ఇప్పటికే నీళ్ల విషయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మధ్య అయితే మాటల జోరుతోటి ఒక జల జగడం అయితే కొనసాగుతూనే ఉంది. అయితే కృష్ణా మరియు గోదావరి జలాలకు సంబంధించిన నదివాటా విషయంలో తెలంగాణకు ఇప్పటికే తీరని అన్యాయం జరిగిందని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అయితే అధికార పార్టీని విమర్శిస్తూనే ఉంది. ఈ జల విషయంలోని అధికార కాంగ్రెస్ పార్టీ అసమర్థంగా వ్యవహరిస్తుందని అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే నొక్కి చెప్తుంది. ఆ గొడవని అట్లా కొనసాగుతూ ఉంటే ఆ గొడవ సాలదు అన్నట్లు దానికి జతగా మరొక విషయాన్ని బీఆర్ఎస్ చేతుల్లోకి తీసుకున్నట్లే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో జిల్లాల పునర్విభజన అన్న అంశం అయితే రాజకీయంగా కాకా రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 10 జిల్లాలతో అయితే ఏర్పడింది. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా 31 జిల్లాలను చేసింది. తర్వాత పాలన దృష్ట్యా వాటిని కాస్త 33 జిల్లాలకైతే మార్చింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ 33 జిల్లాలతో తెలంగాణ అనేది కొనసాగుతుంది. కానీ 33 జిల్లాలను కాస్త తగ్గించే ఆలోచనలో ఉన్నట్లయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికార ప్రకటన కూడా విడుదల చేసిర్రు. అయితే ఈ విషయం పైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. ఏంటంటే అవసరం ఉన్న జిల్లాల నుంచి అవసరం లేని జిల్లాలను తొలగించడం జరుగుతుంది. కేసీఆర్ హయాంలో జిల్లాలకు సంబంధించిన విభజన కానీ లేకపోతే ఏర్పాటు కానీ శాస్త్రీయబద్ధంగా జరగలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వము శాస్త్రీయ దృక్పథంలో వాటిని మార్చే ఆలోచనలో ఉందని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించిన విషయంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అయితే సీరియస్ గానే రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. అయితే జిల్లాల జోలికి వస్తే తెలంగాణలో మళ్ళీ అగ్గి పుట్టించే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే స్పష్టం చేసిర్రు. ఈ మేరకే ఈ విషయం పైన అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తూనే ఉన్నారు. నిన్న మహబూబ్ నగర్ లో ఒక సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో ఈ జిల్లాలకు సంబంధించిన విషయంపై మాట్లాడుతూ జిల్లాలు తగ్గిస్తాము, జిల్లాలలో మార్పులు చేస్తాము, అది ఇదంటే తెలంగాణలో మళ్ళీ ఒక ఉద్యమ మూమెంట్ తీసుకొస్తాము, అగ్గి పుట్టిస్తామని అయితే కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జిల్లాలకు సంబంధించి కేసీఆర్ అప్పుడు నిర్ణయం తీసుకొని జిల్లాలను అయితే ఏర్పాటు చేసిర్రు. ఆ నిర్ణయం ఇప్పుడు కేటీఆర్ సమర్థిస్తూ కేసీఆర్ చేసిందే రైట్ అని చెప్పడం అయితే విశేషంగా మారింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణలో పాలన దృష్ట్యా 31 జిల్లాలను చేసిర్రు. 31 జిల్లాలను చేసి మహబూబ్ నగర్ జిల్లాను సబ్ జిల్లాలుగా మార్చి మొత్తం 33 జిల్లాలతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అయితే గుర్తు చేశారు. అయితే ఇంకొక విషయం గమనించినట్లయితే ఏంటంటే గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ తండాలు అవి ఉంటాయి కదా, ఆ తండాలకు సంబంధించి కూడా ఆ తండావాసులకు సంబంధించిన అవసరాలను సమస్యలను వారే పరిష్కరించుకోవాలి, వారే పరిపాలించుకోవాలి అనే ఉద్దేశంతో తండాల్లో గ్రామ పంచాయతీ ఏర్పాటుకు ఎంతవరకు ఓటర్లు ఉండాలో ఆ ఓటర్లు ఉన్న తండాలకైతే ఒక గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గణిత కూడా కేసీఆర్ అని చెప్పుకోవచ్చు, ఇలా తప్పు లేదు. అయితే ఇప్పుడు జిల్లాలకు సంబంధించిన మార్పుల్లో లేకపోతే సరిహద్దుల్లో ఏమైనా మార్పులు అటు ఇటు చేసినట్లయితే ఇప్పుడు ఈ తండావాసులు కానీ లేకపోతే ఏ విధంగా చూసుకున్నా కానీ సరిహద్దుల విషయంలో అన్యాయం అనేది జరుగుతుంది. సో వాళ్ళందరూ ఊరుకుంటారా? వారు అందరూ పరిపాలన కావాలి, మాకు ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు కావాలన్న ఉద్దేశంతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి వాళ్ళందరూ మద్దతు పలికిరు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ఈ చర్యల వల్ల జిల్లాలకు సంబంధించిన విషయంలో మార్పులు చేస్తాం అది అంటే వాళ్ళందరూ ఊరుకుంటారా అని కేటీఆర్ మరి చెప్పకనే చెప్తూ వాళ్ళని రెచ్చగొడుతున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దయచేసి కొత్త జిల్లాల జోలికి రావద్దని, వాటిలో ఎలాంటి మార్పులు చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే కేటీఆర్ కోరుకుంటున్నారు. ఒకవేళ ఇవి ఏమి వినకుండా ఏమి పట్టించుకోకుండా కొత్త జిల్లాల జోలికి వచ్చి వాటిని రద్దు చేస్తాము అది ఇది అంటే తెలంగాణలో ఒక కొత్త ఉద్యమానికి అయితే బీఆర్ఎస్ పార్టీయే శ్రీకారం చుడుతుందని అయితే హెచ్చరించారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పనులన్నీ అన్ని పిచ్చి పనులు, పొరపాటు పనులే తప్ప ఒక్కటి కూడా రాష్ట్రానికి పనికొచ్చే పని కాదని అయితే ఆయన మాట్లాడుతున్నారు. మొత్తం మీద చూసినట్లయితే పార్లమెంట్ సీట్ల ప్రతిపాదికన 33 జిల్లాలను కాస్త 17 జిల్లాలకు కుదించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే తెలంగాణలో మళ్ళీ ఒక ఉద్యమం అనేది ప్రారంభమవుతుందని కేటీఆర్ చెప్తున్నారు. మరి రానున్న రోజులలో మరి ఇలా ఈ జిల్లాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి మార్పులు, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇదండి ఈరోజు అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.